సో కాంచీపురం వకుళా సిల్క్స్ ఆ పేరు పెట్టడానికే ఇంత స్టోరీ చెప్పారు. మీరు అంత ఎక్సర్సైజ్ చేసిర్రు అంటే, ఇంక మిగతాది అంటే ఆ శారీస్ గానీ, ఆ నాణ్యత గానీ, లేదా ఆ వీవర్స్ దగ్గరికెళ్ళటం గానీ, ఎంత ఎక్సర్సైజ్ జరిగి ఉంటదో నాకు అర్థమైపోయింది. సో మాధురి గారు, దీన్ని అంటే బ్రాంచెస్‌గా పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడే కాదు, హైదరాబాద్‌లోనే కాదు, ఇంకా మిగిలిన చోట గూడా, ఆంధ్రప్రదేశ్‌లో గూడా దీన్ని విస్తరించాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడి జనాల నమ్మకము, ఇక్కడి జనాల నమ్మకము ఇవన్నీ గూడా త్వరగా గ్యాదర్ చేయాలి అంటే, దానికి మీ దగ్గరున్న ప్లాన్ ఏంటి? చెప్పు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? చెప్పండి మీరే. ఇలాంటివన్నీ మీరే బాగా క్లారిటీ ఇస్తారు. తను నెక్స్ట్ యాక్చువల్లీ బిజినెస్ వుమెన్‌గా ఎంటర్ అవ్వబోతుంది మీరు. తనేంటంటే హ్మ్. సెలక్షన్, పర్చేజెస్ అండ్ సేల్స్ అండ్ వీటి మీద ముఖ్యంగా దృష్టి పెడతారు. బిజినెస్ మీద ఇంకా పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అవన్నీ నేను చూస్తున్నాను. అదే రైట్. బ్యాక్ డ్రాప్లో హ్మ్. నేనున్నానని ఎందుకు చెప్తున్నానంటే, ఆమెకు అదే సహకారం కావాలి. విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఫీల్డ్లోకి రావాలనుకునేటప్పుడు వ్యాపారం వేరు, సెలక్షన్స్ వేరు, సేల్స్ వేరు డెఫినెట్‌గా చాలా ఉంటాయి. 100 రకాలు ఉంటాయి. ఒకటి ఏదైనా ఉంటాయి. స్టార్ట్ సెలక్షన్లో నాకు జీరో నాలెడ్జ్, అసలు శారీస్ మీద నాలెడ్జ్ నాకు లేదు. షీఈ్ 100% షీఈ్ టేకింగ్ కేర్ దట్. ఆమెకున్న నాలెడ్జ్ వేరు కాబట్టి ఆమె సెలక్షన్ చేస్తుంది. సేల్స్ కూడా నేనేం చేస్తానంటే, ఎక్స్పాన్షన్ గురించి మీరు అడుగుతున్నారు. ఎక్స్పాన్షన్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ విల్ అండి. అవును. ఎప్పుడైనా వ్యాపారానికి పెట్టుబడి నమ్మకం. నేను మంచి వస్తువు నాణ్యత అని మేము చెప్తున్నాం. నాణ్యత మా ప్రత్యేకత అంటున్నాం కదా. నిజంగా మా ప్రత్యేకతలో నాణ్యతే మేము ప్రామాణికంగా తీసుకున్నామా, నాణ్యతకే మేము ప్రాధాన్యత ఇస్తున్నామా లేదనేది మీకు అర్థమవుతుంది. అంటే మీకు మా మీద ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. ఆ నమ్మకం ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్తోనే ఎక్కడికైనా వెళ్తాం. రాష్ట్రంలో ఆంధ్రాలో పెడతాం, తెలంగాణలో ఇంకా పెడతాం, బెంగళూరులో కూడా అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్. ఒక నమ్మకం అనే ఏ బిజినెస్కైనా నమ్మకమే. అది దాని ద్వారా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతాం. దీనికి ఒక సిస్టమేటిక్ వేలో పడిపోకుండా అనుకున్నాం కదా, త్వరగా చేసేయకుండా అలా కాకుండా ముందు ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గుడ్ విల్ క్రియేట్ చేసి మేము అనుకున్న ఆలోచనలన్నీ కూడా పబ్లిక్లోకి మనం విడిచిపెట్టేటప్పుడు పబ్లిక్ కూడా, కస్టమర్స్ కూడా మన దగ్గర సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మరో బ్రాంచ్ ఆ బ్రాంచ్ని కూడా బాగా పికప్ చేసి మరో బ్రాంచ్, ఇలా బ్రాంచెస్గా డెవలప్ చేయడానికి ఒక చాలా ఎక్సర్సైజ్ చేసి, ఫినాన్షియల్గా కానీ మార్కెట్ పరంగా కానీ అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేసి మార్కెట్లో అందరూ అమ్ముతారు శారీస్. మాలో ఉన్న ప్రత్యేకత ఏంటన్నది కస్టమర్కి అర్థమయ్యేటట్టు చేసి, ఆ కస్టమర్ మాకు నమ్మేటట్టు చేసి, ఆ నమ్మకంతోనే ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేస్తాం. సో నమ్మకమే పెట్టుబడిగా ఉంది. బిజినెస్ నమ్మకం. ఎప్పుడైనా బిజినెస్కి పెట్టుబడి నమ్మకం, డబ్బులు కాదు. ఈరోజు 15-20 కోట్లు పెడతాం, నమ్మకం లేకపోతే మొత్తం పోతుంది. పోయినట్టు. నమ్మకం ఉంటే అది 1000 crores అవుతుంది.